హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా సొంత రాష్ట్రంలో పోస్టింగ్ అయ్యే విధంగా మనకి డీఆర్‌డీఓ నుంచి భారీ ఉద్యోగులు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఇక నోటిఫికేషన్‌లో మనకేంటంటే పర్మనెంట్ బేసిస్ మీద మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. అంటే మనకేంటంటే ఇది పర్మనెంట్‌గా జాబ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాంట్రాక్ట్ గాని ఇలాంటివైతే కాదనమాట. అయితే దీనికి మీకేంటంటే సాలరీస్ గనుక చూసుకుంటే నియర్లీ పర్ మంత్ మనకేంటంటే బేస్డ్ ఆన్ దీంట్లో మనకి మల్టిపుల్ పోస్టులయితే ఉన్నాయి. సో, మీరు పోస్ట్ పెట్టి చూసుకొని ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే పర్ మంత్ మనకి 45,000 ప్లస్ అనేది బేసిక్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో దీనికి ఎటువంటి ఫీజ్ కూడా లేదు. ఓకేనా. దీనికి బోత్ ఏపీ అండ్ టీజీ యాజ్ వెల్ యాజ్ ఇండియాలో ఉన్న ఏ ఒక్క క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, సో ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తో ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతున్నాను. మనం డెడికేటెడ్ మనం ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, కెరీర్ గైడ్ కోసం సెపరేట్ ఛానల్ మనం బిల్డ్ చేయడం జరిగింది. సో, మీకు ఏ కేటగిరీ కావాలో చూస్ చేసుకొని మీరు డైలీ అక్కడ అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండొచ్చు. అండ్ ఆల్సో వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ యొక్క గ్రూప్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో, అవి కూడా మీరు చెక్ చేయండి. సో, వాటిలో కూడా మీకు ఏంటంటే ఇన్‌స్టంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్‌కి వెళ్ళిపోతే ఈ యొక్క నోటిఫికేషన్‌లో మనకేంటంటే ఫస్ట్ మనం ఆఫ్‌లైన్‌లో మనకి అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటదనమాట. అయితే మన అప్లికేషన్ ఫార్మ్ గాని చూసుకుంటే సో మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకేంటంటే నోటిఫికేషన్ తాలూకా పీడీఎఫ్ అలాగే లాస్ట్‌లో మీకేంటంటే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటుంది. సింపుల్‌గా అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరంటే త్రూ ఆఫ్‌లైన్ ద్వారా మీరు అప్లికేషన్ పంపించాల్సి ఉంటది. అయితే ఇక్కడ చూసుకొని మనకేంటంటే మీ యొక్క ఫోటో అనేది అటాచ్ చేయాలి. దాంతో మీ ఫోటోకి మీకు సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు మీ యొక్క ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేద్దాం అనుకున్నాం. టోటల్ దీంట్లో మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో అయితే ఉన్నది. అలాగే మనకి రీసెర్చ్ అసోసియేట్ అయితే ఉన్నది. సో, మీరు దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో, దానికైతే మీరు పెట్టాలి. అలాగే మీకు మీ యొక్క నేమ్, అలాగే మనకి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ నంబర్‌కి మ్యాండేటరీ అని క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. నేషనాలిటీ, పర్మనెంట్ అడ్రెస్, కేటగిరీ, మ్యారిటల్ స్టేటస్, అలాగే మనకి కరెస్పాండెంట్ అడ్రెస్ కూడా, కాంటాక్ట్ తాలూకా డీటెయిల్స్, అలాగే మనకి ఇదొచ్చేసి మనకేంటంటే గేట్ స్కోర్ అంటే మీరు దీంట్లో కొన్ని పోస్టులయితే గేట్‌కి రిలేటెడ్ సంబంధించినవైతే ఉన్నాయి. అలా మనకి ఎస్ఎల్ఈటీ సంబంధించినవైతే ఉన్నాయి. ఎన్ఈటీ సంబంధించినదైతే ఉన్నాయన్నమాట. అయితే మీకు దాంట్లో స్కోర్ ఎంతొచ్చింది? సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి వాటిలో మీకు స్కోర్ అనేది ఎంతొచ్చింది? అలాగే మీకు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? సో, ఈ రకంగా అడుగుతున్నారు. అలాగే మీకేంటంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నదో సో, దానికి రిలేటెడ్ డీటెయిల్స్ అయితే యాడ్ అయితే చేయాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఒక ఇన్ కేస్ ఉంటే గనక అలాగే మీకేంటంటే ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాలనేది క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. సో, అదైతే మీరు అటాచ్ అయితే చేయాలి. లాస్ట్ మీకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. మీకు సిగ్నేచర్ అలా మనకి ప్లేస్, డేట్స్ ఇవైతే ఉంటుందన్నమాట. సో, ఇది క్లియర్‌గా మీకేంటంటే ఇదంతా ఫిలప్ చేసిన తర్వాత మీరు ఓన్లీ స్పీడ్ గాని, పోస్ట్ గాని లేదంటే కొరియర్ ద్వారా గాని మీరు దీనికైతే పంపించాల్సి ఉంటది. ఎక్కడంటే మీకు హెచ్ఆర్‌డి ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగాణ అయితే ఉంది కదా! సో, ఇక్కడ వరకు మీ యొక్క అడ్రెస్ అనేది మీరు అక్కడ దాంట్లో మనకి అప్లికేషన్ ఫార్మ్‌లో లేదంటే మీకేంటంటే పంపించేటప్పుడు మేము చెప్తాం కదా! సో, దానికైతే మీరు పంపించాల్సి ఉంటుందనమాట. అయితే మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో గాని చూసుకుంటే దీంట్లో వీళ్ళు బేసిక్‌గా ఏమంటున్నారంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీఈ గాని, బీటెక్ గాని, డిగ్రీ గాని రెలెవెంట్‌గా కావాలని చెప్తున్నారు. విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ గాని, అలా మనకి ఎంటెక్, ఎంఈలో గాని, అలా మనకి వ్యాలిడిటీ ఎన్ఈటీ, జీఏటీఈ అలా మనకి ఎస్ఎల్ఈటీ స్కోర్ చూసి ఇలాంటివైతే కావాలని అడుగుతున్నారు. 28 ఇయర్స్ అనేది అడుగుతున్నారు. 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. దీనికి కూడా మనకి ఎటువంటి ఎక్స్‌పెన్స్ అనేది అవసరం లేదు. అలాగే ఎటువంటి ఫీజ్ కూడా అవసరం లేదనమాట. అంటే మనకి ఎటువంటి ఫీజ్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మనకి నెక్స్ట్ మిగతా చూసుకుంటే మనకి రీసెర్చ్ అసోసియేట్ దీనికొచ్చేసి మనకేంటంటే దీని యొక్క క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే దీనికొచ్చేసి మనకి పీహెచ్‌డీ గాని లేదంటే పీహెచ్‌డీలో మనకి మెకానికల్ గాని, కంప్యూటర్ నాలెడ్జ్ గాని లేదంటే త్రిబుల్ ఈ గాని, ఈసీఈ గాని సెలెక్ట్ అయితే అడుగుతున్నారు. అలా మనకి ఎంటెక్‌లో మనకి కంప్యూటర్ రిలేటెడ్ ఏమైనా ఉంటే సరే దాన్ని కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అలా మనకి రీసెర్చ్ దాన్ని చెప్తుంటే మనకేంటంటే రీసెర్చ్ అసోసియేట్‌లో మనకి టోటల్ 2 పోస్టులయితే ఉన్నాయి. ఓకేనా. సీఎస్‌సి, ఎంటెక్ సారీ ఎంఈ, ఎంఎక్ అలా మనకి త్రిబుల్ ఈ, ఈసీఈ అలా మనకి ఇంకోటొచ్చేసి ఫిజిక్స్ సంబంధించింది. ఓకేనా. ఈ ఫిజిక్స్ ఏంటంటే మీకు పీహెచ్‌డీలో మీకేంటంటే ఫిజిక్స్ సంబంధించిన ఏమైనా గ్రూప్ సంబంధించింది మీకైతే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దీనికొచ్చేసి 35 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 5 ఇయర్స్ అనేది ఎస్సీ, ఎస్టీకి అలాగే 3 ఇయర్స్ అనేది ఓబీసీకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనకి ఎటువంటి ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట.
అయితే మన పోస్ట్ తాలూకు డీటెయిల్స్ గాని చూసుకుంటే టోటల్‌గా మనకేంటంటే రీసెర్చ్ అసోసియేట్ ఏదైతే ఉన్నదో దానికొచ్చిన టోటల్ 2 వేకెన్సీ అయితే భర్తీ అనేది చేస్తున్నారు. అలాగే మనకి ఏదైతే జూనియర్ రీసెర్చ్ ఫెలో అయితే ఉన్నదో దాంట్లో మనకి టోటల్‌గా మనకి మల్టిపుల్ వేకెన్సీ అయితే ఉన్నాయి. మల్టిపుల్ పోస్టులు అయితే ఉన్నాయి. సో, మీరు దేనికి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారు? ఏంటి చూస్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫార్మ్ అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట కదా! ఇదేంటంటే మనకి అన్ని పోస్టులు మనకేంటంటే టెంపరరీ బేసిస్ మీద మీకైతే ఇస్తున్నారు. కాకపోతే మీ యొక్క పర్ఫార్మెన్స్ బేసిస్ మీకేంటంటే పర్మనెంట్ అనేది చేస్తామనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది కూడా చేశారన్నమాట. అయితే ఇక్కడ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి రీసెర్చ్ సెంటర్ ఐమాటెక్ అండ్ మనకి ఆర్‌సీఏ ఎక్కడంటే మనకి హైదరాబాద్‌లో ఉన్న లొకేషన్ డీఆర్‌డీఓ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. అయితే దీని యొక్క లాస్ట్ డేట్ గాని చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇప్పటి వరకు మనకేంటంటే మనకి 14 8